అఫెన్స్ కొట్టాం. ఒకసారి అడుగుదాం పుల్లారావు గారు. సో రక్షణ శాఖ వర్గాలంటే ఇన్ని రోజులు వెల్లడించలేదు మనం బ్రహ్మోస్ వాడామని చెప్పి. సో ఉన్నారు పుల్లారావు గారు. సో ఇప్పుడు బయటకు వస్తుంది బ్రహ్మోస్ వాడాం, ఆ బ్రహ్మోసే బ్రహ్మాస్త్రం లాగా పనిచేసి పాకిస్తాన్ మనకు వాళ్ళు ఖండించట్లేదు. మేము మొదలు కాల్ చేసాం, ఇప్పటి వరకు ఖండించలేదు పాకిస్తాన్. 3:30 గంటలకు డీజీఎంఓ కాల్ చేశారన్న విషయాన్ని వాళ్ళు ఖండించట్లే. సో ఆ దాని వెనక ఏంటి కారణం, అసలు విషయాన్ని మన వాళ్ళు ఇవాళ బయట పెట్టారు. ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అంటారు? అసలు అన్ని ఇది కూడా బయట పెట్టారంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే సాధారణంగా సోర్సెస్ ఓన్లీ, నాట్ ఇన్ మిలిటరీ ఎనీ బ్రీఫింగ్. అదే అది కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచితే మిస్టరీ ఉంటే బాగుంటది కదా. ఎవరికేం తెలియదు ఎలా జరిగిందో, మరి ఎందుకు బయట పెడుతున్నారు. దుష్ప్రచారం జరుగుతుంది, మనం వెనక్కి తగ్గే దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి అది కరెక్ట్ కాదని అందరికి తెలుసు. పాకిస్తాన్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంటే ఆగకపోదు, ఆ అడ్వాంటేజ్ మొదలు ప్రెస్ చేయదు. అండ్ మళ్ళీ చెప్పేది ఏంటంటే కరెక్ట్ టైంలో ఆఫ్ చేసాం. దీనివల్ల తేల్చేది చేయవలసినంత చేసాం. టూ మచ్ గా వెళ్ళకూడదు, తక్కువ వెళ్ళకూడదు. టూ మచ్ డ్యామేజ్ చేస్తే వాళ్ళు రిటైలియేట్ టూ మచ్ గా చేయాలి. ఏముంటే అది, ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఎన్నో చిన్న సెంటెన్స్ యాడ్ చేస్తా. ఇందాక మన మిత్రుడు రమేష్ గారు మాట్లాడింది చైనాతో. 1959 మార్చిలో దలైలామా మన దేశంలో రెఫ్యూజ్ ఇచ్చాం, అది మర్చిపోవాలి. అవును సార్, అది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ చైనాకి. ఇవాళ కూడా ఆయన బ్రతికొండటం, టిబెట్ గురించి ఎత్తపోవటం, అది చాలా పెద్ద షాక్. ఇప్పటి నుంచి ప్యూర్ గా ఎకనామిక్స్ అంటే నేను ఒప్పుకోవట్లేదు, కానీ ఫ్యూచర్ ఎలాగోనా చెప్పలేం. వాళ్ళు ప్రస్తుతం మళ్ళీ మీరు ఈ వార్ఫేర్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి చెప్పేదంటే టెక్నాలజీ ఇంకా మనం డెవలప్ చేస్తా ఉండాలి, ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇదేదో ఆగిపోతే కుదరదు. దే హావ్ టు గో ఆన్ వర్కింగ్ ఆన్ దిస్. ఇంకా డెవలప్ చేయాలి. వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. వరల్డ్ లో ఈవేళ ఇంకో పాయింట్ కూడా చూడండి భరత్ గారు, హీరోలు రాలేదు కదా, హీరోస్ ఎవరు లేరు. హీరోస్ మీరు బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నారు, S-400 గురించి మాట్లాడుతున్నారు, డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది వార్ బై మషిన్స్ చేసే యుద్ధం, ఇది టెక్నాలజీ చేసే యుద్ధం. మనుషులు హీరోలు ఎవరు బయటకు వచ్చారు? ఎవరు రాలేదు కదా. రాఫేల్ జెట్ అన్నాం, రాఫేల్ జెట్కి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో అందువల్ల భారతదేశం ఇంకా ఎంఫసిస్ టెక్నాలజీ మీద ఇవ్వాలి. టెక్నాలజీ మీద ఇచ్చి ఇంకా మన అడ్వాంటేజ్ తెచ్చుకుంటే అదే పెద్ద మిలిటరీ అడ్వాంటేజ్. ఎంత ఫోకస్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనం ఎంతవరకు ముందు వెళ్తాం, అది మాత్రం ప్రభుత్వం తప్పకుండా చేస్తారు అనుకుంటున్నా. అది తప్పకుండా చేస్తారు అనుకుంటున్నా. మన టెక్నాలజీ మీద ఎంఫసిస్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్తే ఈ డిఫెన్స్ ఈ విషయాలు అన్నారు కదా, ఇప్పుడు కూడా బయట పెట్టి ఉండవు. ఎందుకు బయట పెట్టారు జనరల్ గా? అంటే సామాన్య ప్రజల నుంచి అడుగుతున్నాను. అడుగుతున్నారు. ఇది ఒక పెద్ద విజయం, ఇది అనుకోని విజయం వచ్చింది భారతదేశానికి. అనుకోని పెద్ద విజయం వచ్చింది. ఇది ఒక రిమార్కబుల్ విజయం. ఈ తారీఖులు ఇది ఆపరేషన్ సింధూర్ నేను అనుకుంటున్నా ఒక ఇంపార్టెంట్ డేట్. అది మా డాక్టర్ రమేష్ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డేట్. సో ఆ ఉత్సాహం మీద ఇవన్నీ చెప్తున్నారా, మేము ఇలా చేసాం అలా చేసాం, ఏమైనా స్ట్రాటజీ దాని వెనకాల ఉన్నదా? ఏదో ఎదర్వాయికి ఎలాగో తెలిసిపోయింది కదా పాకిస్తాన్కి చైనాకి, మనం దాసేది ఏమున్నది అనుకున్నారా? అవన్నీ మనకు తర్వాత తెలుస్తుంది. ఏదైనా మన టెక్నికల్ సుపీరియారిటీ మనం మెయింటైన్ చేసుకోవాలి. అది మాత్రం మనకి తప్పదు. అది మనకు ఉన్నదని తెలుసు, అది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకో మాట కూడా ఏంటంటే చూసారా, బంగ్లాదేశ్ క్వైట్ గా ఉన్నది ఈ వారం రోజులు. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా పేర్లొత్తా మాట్లాడి ఏది చేస్తాం ఇది చేస్తా ఉన్నారు. సో మంచి ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి తీసుకొచ్చిందని మాత్రం అనుకుంటాం. తప్పకుండా సార్. పుల్లారావు సార్, ఐ అగ్రీ విత్ యూ. బలవంతుడు మాత్రమే శాంతి స్థాపన చేయగలడు అనేది చారిత్రక సత్యము. బలహీనమైన పొజిషన్లో ఉండి శాంతిని మనం కొరలేము, శాంతిని స్థాపించలేము. మీరు చెప్పండి, ఎందుకు మన వాళ్ళు ఎన్ని రోజులు బయట పెట్టలేదు? అంటే ఇది అవసరం లేదు. అవసరం వచ్చింది అనుకుని బయట పెట్టారు సార్. ఇప్పుడు వరకు అవసరం లేదు. నౌ ద టైం. ఒక టాక్ జరుగుతుంది, రాఫెల్ క్షిపణి మనది పడగొట్టారు పాకిస్తాన్ అని చెప్పి. దాన్ని మన వాళ్ళు ఖండించలేదు. దాని మీద బాగా చర్చ జరుగుతుంది. నిజంగానే జరిగిందా? రాఫెల్ సంబంధించి మనది గ్రౌండ్ అయింది అని చెప్పి. సార్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ సార్. మేబీ పుల్లారావు సార్ అడగండి. అది
అది జరిగితే బయట పెట్టరు, జరగలేదు అనుకుంటున్నా. అది దాసే ఎవిడెన్స్ కాదు. అది దాసే ఆ దెబ్బరి గిబ్బరి అన్ని చోట్ల ఉంటుంది. అది దాసే ఎవిడెన్స్ కాదు. వాళ్ళ ఎయిర్ స్పేస్ లో కూడా మనం వెళ్ళలేదు. మన మన భూమి నుంచే ఫైర్ చేశారు. కరెక్ట్ కాదు అనుకుంటున్నా. పాకిస్తాన్ బట్ న్యూస్ పేపర్ రాసింది హిందూ అనుకుంటా 3 మన అదే సరే, నష్టం జరిగిందని చెప్పి భారత ప్రభుత్వం దాన్ని ఒకటి ఇంపార్టెంట్ కన్క్లూజన్ భరత్ గారు, భారతదేశం నష్టపోయి ఓడిపోయే ఛాన్స్ లేదు. ఓడిపోతే మనకి చాలా పరిణామాలు వస్తాయి. పాకిస్తాన్ ఓడిపోయింది, కింద పడ్డారు, మళ్ళీ లేచి పర్వాలేదు అంటున్నారు వాళ్ళు. భారతదేశానికి ఇలాంటి నష్టం వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకేమనుకుంటుందంటే పిఓకే మా నుంచి పోలేదు, అదే గో విక్టరీ అనుకుంటారేమో. ఇంకా అవ్వలేదు కదా భరత్, ఇంకా అవ్వలేదు కదా. అంటే కాదు, ఈ దశలోనే మాకు కేవలం 100 మంది చనిపోయారు, 9 చోట్ల అటాక్ అయింది అంతే, మేము ఇంకెంత పెద్ద నష్టం జరుగుతుంది అనుకున్నాం, జరగలేదు అనుకుంటారేమో. పెద్ద నష్టం వచ్చిందా? ఇండస్ నది అనుకోకుండా టేబుల్ మీదకి వచ్చేసింది. చాలా పెద్ద స్టెప్ ఇది. అంటే ఇది ఇమీడియట్ గా రిపర్కేషన్స్ ఉండవు, లాంగ్ టర్మ్ ఉంటాయి కదా. లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ కి 25 కోట్లు 30 కోట్ల జనానికి ఇండస్ నది ఎక్కడి నుంచి వస్తుందా అని తెలుసుకున్నారు. భారతదేశం కూడా అందరికి తెలిసిపోయింది. మనం నీరిస్తున్నాం. ఎవరో ఫ్యూచర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండస్ నదిని మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ చేసేది మాత్రం ఉండదు. ఎందుకంటే ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మనం నీరిస్తున్నాం, నువ్వు టెర్రరిజం ఆప్ చేస్తావా లేదా? ఆ ప్రశ్న జవాబు పాకిస్తాన్ సేమ్ బంగ్లాదేశ్ కూడా చేయొచ్చు కదా, గంగా నదిని అక్కడ వాళ్ళు ఎక్కువ చేస్తే. బంగ్లాదేశ్ కూడా పెద్ద మెసేజ్ వెళ్ళిపోయింది. పద్మా నది అంటారు కదా, గంగా నదిని పద్మా నది అంటారు కదా. బంగ్లా నది అన్నే ఏదో మొహమ్మద్ యూనస్ నది అన్నే వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద షాక్. అది మనం ఆపేస్తే బంగ్లాదేశ్ కూడా జీవనాడు ఆగిపోద్ది. అదే ఇది బ్రహ్మాస్త్ర ఒకటి, హిందువుల మీద బ్రహ్మాస్త్రాలు వాడకూడదు, చూపెట్టాలి, వాడినప్పుడు మినిమం వాడాలి. అది దాంట్లో ఉన్న సీక్రెట్. బ్రహ్మాస్త్రంగా ఉంటారు. అది మేము ఆఫ్ చేస్తాం, నేను ఏం చేస్తామంటే దానికి పరిణామాలు ఉంటాయి. కొద్దిగా ఆఫ్ చేయటం, కొద్దిగా వదలటం, మన ఇష్టం వచ్చినట్టు చేయటం, ఫ్లడ్ వచ్చినప్పుడు వదిలేయటం, కొట్టుకుపోనాయి మళ్ళీ మూయటం, నీరు ఇస్తున్నాం కదా అనుకుంటా పోవాలి. దీంట్లో కూడా పెద్ద స్ట్రాటజీ ఉన్నది, చేస్తారని నేను భావిస్తాను. ఓకే, మీరేమంటారు? అంటే ఇది రైట్ టైంలో బయట పెట్టారంటారా బ్రహ్మాస్ మిసైల్ సంబంధించి కానీ? అంటే సోర్సెస్ అఫీషియల్ బ్రీఫింగ్ ఉండదు. నేనేమంటానంటే బ్రహ్మాస్ ఒక బ్రహ్మాస్త్రం అని మన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రైట్ టైం రాంగ్ టైం కాదు, అవసరం ఉందా లేదా, దెర్ ఇస్ నీడ్ టు సే ఇట్, దెర్ ఇస్ నో నీడ్ టు సే ఇట్ అన్నప్పుడు దెర్ ఇస్ ఏ ఫెల్ట్ నీడ్ టు సే ఇట్. దట్స్ వై వీ ఓపెన్డ్ ఇట్ అప్. సో దట్ ఈస్ గివింగ్ ఏ క్లియర్ మెసేజ్. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్కి మనం ఎంత తీసుకున్నాము, స్ట్రాటజిక్ వెపన్స్ మన దగ్గర ఎన్నున్నాయి అనేవి కూడా ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా, మనకి భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా, అంటే బంగ్లాదేశ్, మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, బర్మా, వీటితో పాటుగా చైనా, ఇంకొద్దిగా ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో ఉన్న మిడిల్ ఈస్ట్, అందరికీ చెప్పింది ఏంటంటే మనము 21st సెంచరీలో ఉన్న భారతదేశము, 2025లో ఉన్న భారతదేశము 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కి చాలా బలంగా సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ అటానమస్ అండ్ ఇండిపెండెంట్ మైండ్ సెట్ తోనే వెళుతుంది. ఎవరి సహాయం అక్కర్లేకుండానే వాళ్ళ ఇంటి దొంగల్ని కానీ, ఇంటి బయట ఉన్న దొంగల్ని కానీ వాళ్ళకి గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పే స్థాయిలోనే భారత్ ఉన్నది అనేది మనం చెప్పాము భరత్ గారు. ఇంకోటి ఏంటంటే భరత్ గారు, లాస్ట్ మాట, భరత్ మీ పేరు పెడుతున్నాను కదా, భరత్ అని మిమ్మల్ని పిలుస్తున్నాను కదా, మన భారతదేశానికి సంబంధించిన భారత్ అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పే అర్థము, పుల్లారావు సార్ ఇది ఒకసారి మీరు కూడా వినండి సార్, నేను చాలా కష్టపడి దీన్ని ఒక రిథమాటిక్ గా తీసుకొచ్చాను. భారత్, BHARAT యాక్రోనిమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టెక్నాలజీ, ట్రేడ్ అండ్ టాలెంట్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం అన్నమాట. అలా బాగున్నది. నరేంద్ర మోడీ కంటే మీరే ఎక్కువ టాలెంట్ ఎకనామిక్స్ లో చేయటానికి అని మాత్రం మనం ఒప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో ఫైనల్ గా